నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. డిగ్రీ ఇంటర్న్‌షిప్పుల్లో చేతివాటం చూపిస్తున్నారు మనోళ్ళు. అదేంటనేది చూద్దాం. డిగ్రీ ఇంజినీరింగ్‌లలో ప్రవేశపెట్టినటువంటి ఇంటర్న్‌షిప్‌లకు కంపెనీలను ఎంపిక చేయడంలో కొందరు సిబ్బంది అక్రమాలకు తెరతీశారు. విద్యార్థులకు ఉచితంగా అందించాల్సినటువంటి ఇంటర్న్‌షిప్‌ను గత ప్రభుత్వ హయాంలో దాన్నో వ్యాపారంగా మార్చేశారు. ఆన్‌లైన్‌లో చేసే ఇంటర్న్‌షిప్‌కు సుమారు 300 వరకు సంస్థలు దరఖాస్తు చేసుకోగా వాటిని అనుమతించేందుకు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో అనుమతికి 1,00,000 నుంచి 5,00,000 వరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు. ఒక కంపెనీకి అనుమతి నిమిత్తం 5,00,000కు ఒప్పందం కుదుర్చుకొని కొంత మొత్తాన్ని తీసుకోవడంపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు వచ్చింది. దానిపై విచారణ చేయగా వాస్తవమని తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వద్ద పనిచేసేటటువంటి అటెండరు, ఉన్నత విద్యా ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నట్టు ఒక ప్రైవేటు సంస్థ ఉద్యోగిని కూడా తొలగించారు. ఈ క్రమంలో వీరిద్దరే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ఒక కోణంలో విచారణ జరుగుతుంది. డిగ్రీ, బీటెక్లతో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. 3 ఏళ్ల డిగ్రీ మొదటి ఏడాది పూర్తయ్యే సమయంలో కమ్యూనిటీ ప్రాజెక్టు, రెండో ఏడాది చివరిలో 2 నెలల ఇంటర్న్‌షిప్‌లో మూడో ఏడాదిలో సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ పెట్టారు. వీటికి సంబంధించి నేరుగా కంపెనీలలో పనిచేసే అవకాశం లేనందున ఎక్కువ మంది విద్యార్థులు ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడంతో అది పూర్తయితేనే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కంపెనీలు ఇష్టానుసారం విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఏటా 2, 6 నెలల ఇంటర్న్‌షిప్‌లకు కంపెనీలకు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఈ నెల 22తో ముగిసింది. దాదాపు 300 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన ఉంది. ఈ ప్రక్రియను ఓ ప్రైవేటు సంస్థకు చెందినటువంటి సిబ్బందితో పాటు ఉన్నత విద్యామండలి అధికారులు పరిశీలిస్తున్నాము అని ఈ ప్రక్రియ కొందరు వసూళ్లకు ఎగబడుతున్నారు. డిగ్రీ కన్వీనర్, యాజమాన్యం కోటాలు కలిపి ఏటా 2,00,000 మంది వరకు ప్రవేశాలు పొందుతున్నారు. బీటెక్‌లో 1,00,000కు పైగా చేరుతున్నారు. వీరందరూ డిగ్రీ పట్టా పొందేందుకు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం చేయాల్సిందే. ఫీజు కడితే చాలు. 1 కంపెనీలు ధృవపత్రాలు ఇచ్చేస్తున్నాయి. వాటిని సమర్పించి డిగ్రీలు పొందుతున్నారు. నేరుగా ఇంటర్న్‌షిప్ చేసేందుకు కంపెనీలు లేకపోవడంతో ఆన్లైన్‌లోనే ఎక్కువగా చేస్తున్నారు. దీంతో డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు పొందుతున్నారు. కర్నూలుకు చెందిన ఓ డిగ్రీ కళాశాల ప్రముఖ కంపెనీలు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సైతం ఇస్తున్నాయి. ఆ సంస్థలకు గుర్తింపు ఇవ్వాలని ఆ కళాశాల యాజమాన్యం కోరగా ఉన్నత విద్యామండలి గతంలో తిరస్కరించింది. మామూళ్లు ఇవ్వకపోతేనే వాటికి పర్మిషన్స్ ఇవ్వము అనేటటువంటిది దొరకదు. అంటే చదువుకోవడానికి కూడా లంచాలు. ఉన్నత విద్యామండలి తరఫున రిజిస్టర్ అయిన సంస్థల కళాశాలలో కలిపి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను నిర్వహిస్తారు. ఇందుకు ఒక్కో విద్యార్థి నుండి కోర్సు ఆధారంగా 500 నుంచి 3,500 వరకు వసూలు చేస్తున్నారు. కంపెనీలకు ఇదో ఆదాయ వనరుగా మారింది. దీంతో ఉన్నత విద్యామండలిలో పనిచేసే వారు వాటిని అనుమతులు ఇచ్చేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓ సంస్థకు ఏకంగా 2,500 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యామండలిలో పనిచేసిన వ్యక్తి ఆ కంపెనీకి వత్తాసు పలకడంతో భారీగా వ్యాపారం చేస్తుంది. ఉన్నత విద్యామండలి అనుమతి లభించిన తర్వాత ఆయా కంపెనీలు ఏకంగా ప్రకటనలు తయారు చేసి కళాశాలకు పంపుతున్నాయి. ఆయా సంస్థలు విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేయడం తప్ప వారికి నేర్పుతున్నది ఏమీ లేదు. ఇది వాస్తవం. సో ఇవన్నీ లేకుండా ఆల్రెడీ ప్రభుత్వమే ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ డైరెక్ట్‌గా అప్రోచ్ అయితే సరిపోద్ది కదా! ఈ లంచాలు, ఈ కరప్షన్స్ ఇవన్నీ లేకుండా విద్యార్థుల కోసం ఆలోచించాలా. థ్యాంక్ యూ.